సరే ఉండు. తీసుకో తీసుకో. ఇదిగో ఈ అరటిపండు తిన్నావంటే మంచి ఎనర్జీ వస్తుంది. తిను. ఒళ్ళులో ఉంది, తిక్క తిక్కగా ఉందా? మర్యాదగా మాట్లాడుతూ ఉంటే. ఇదిగో బాబు, నువ్వు అలా అరవకు, పాప ఏడుస్తుంది. ఏయ్, మర్యాదగా డబ్బులు తీ, డబ్బులు ఇవ్వు. ఇదిగో డబ్బులు లేవని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఈ గుళ్ళో జాబ్ కోసం వచ్చాను. నాకు జాబ్ రాగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. నీకు గుళ్ళో జాబ్ వస్తుంది, జాబ్ చేశాక శాలరీ వచ్చాక నాకు ఇవ్వాల్సిన 50 రూపాయలు ఇస్తావా? నన్ను నమ్ము, నేను చాలా మంచోడిని. నీ డబ్బులు నా దగ్గరుంటే బ్యాంకులో ఉన్నట్టే. పొద్దున పొద్దున ఎవడు మొహం చూసానో గానీ భలే పేరం తగిలింది. ఛే! ఇదిగో, ఇంకోసారి నాకు కనపడితే నా రిక్షా నీ మీద ఎక్కించేస్తాను. నాకు ఉద్యోగం రాగానే ఆ 50 రూపాయలు నీ మొహాన పడేస్తాను. నువ్వు వెళ్ళు. ఛీ! వెళ్ళా. భయపడకు నాన్న, ఆ పిచ్చోడు వెళ్ళిపోయాడులే. పదం పద. పంతులు గారు నమస్కారం. సంజయ్ గారు. నమస్కారం పంతులు గారు. గుళ్ళో సేవలు ఎలా జరుగుతున్నాయి పంతులు గారు? ఆలయ ధర్మకర్తగా మీరుండగా సేవలకి ఏ లోటు లేదండి. గుళ్ళో పనిచేయడానికి కొందరు పని వాళ్ళని చూడమని చెప్పాను. ఎవరన్నా దొరికారా? ఇంకా ఎవరూ రాలేదండి. నమస్కారం సంజీవయ్య గారు. నమస్కారం. మీరు? నన్ను ప్రెసిడెంట్ గారు పంపించారు. ఓ, గుళ్ళో స్వీపర్ జాబు ఖాళీగా ఉందంట కదా. నేను సిటీలో ఈ 10 సంవత్సరాలుగా స్వీపర్ జాబ్ చేశాను. నీకు అనుభవం కూడా ఉంది. నిన్న ప్రెసిడెంట్ గారు నీ గురించి చెప్పారు. సరే, జీతం ఎంత కావాలి? అయ్యా మీరే చూసి ఇవ్వండి అయ్యా, పెళ్ళాం బిడ్డలు ఉన్నోడిని. సరే సరే, మంచి జీతం ఇస్తాను. బాగా పనిచేయాలి. ఈరోజు మంచి రోజే, నువ్వు ఇప్పటి నుంచే జాయిన్ అయిపో. అలాగేనయ్యా. సరే, వెళ్ళి పని చూసుకో. ఉంటానయ్యా. ఇవన్నీ సరేనండి. గుడికి పాత సెక్యూరిటీ మానేసి చాలా రోజులైంది. గుడికి సెక్యూరిటీ ముఖ్యం కదా. ఆ సెక్యూరిటీకి ఎవరినొకరు మాట్లాడండి. పాపా, ఆయన అనుకుంటే మనకు ఉద్యోగం ఇచ్చేది. వెళ్ళి ఆయనతో మాట్లాడదాం, మనకు ఉద్యోగం ఇచ్చేస్తాడు. సార్, నేను సెక్యూరిటీగా చేస్తా. నువ్వు సెక్యూరిటీగా చేస్తావా? నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? నాకే ఎక్స్పీరియన్స్ లేదు సార్, కానీ నేను డ్యూటీ బాగా చేస్తా. ఆ పాప ఎవరు? ఈ పాప నా పాపే పంతులు గారు. నీ పాప అంటే నీ కూతురా? అవునండి, నా కూతురే. మరి నీ భార్యది? నా భార్య సుందరి. తను కొన్నాళ్ళ కింద చనిపోయింది. నీ వాలకం చూస్తూ ఉంటే మాకు అనుమానంగా ఉంది. నువ్వు ఆ పాపను ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చావా? పంతులు గారు, తను నా పాపే. కావాలంటే నా పాపను అడగండి. పాప ఎక్కడా? అదిగో చెప్పింది చూసారా? నువ్వేంటి బాబు చిన్నపిల్లాళ్ళ అలా మాట్లాడుతున్నావు? నేను ఇలాగే మాట్లాడతాను పంతులు గారు, కానీ పని బాగా చేస్తాను. సరే పంతులు గారు, నాకు జాబ్ ఇవ్వండి. నాకు జాబ్ చాలా ముఖ్యం. దయచేసి నాకు జాబ్ ఇవ్వండి. గుడిలో సెక్యూరిటీ పోస్ట్ అంటే చాలా ముఖ్యమైన పోస్టు. అది నీలాంటి వాళ్ళకి ఆ ఉద్యోగం ఇవ్వలేం. వెళ్ళు. అదేంటి, నాకు ఈ గుళ్ళో జాబ్ ఎలాగైనా ఇస్తారని మా పక్కింటి ఆవిడ చెప్పింది. మీరు ఇప్పుడు జాబ్ ఇవ్వనంటే నేనేం చేయను? నేను కూడా మా పాపకి నాకు జాబ్ వస్తుందని చెప్పాను కదా పాప. ఇప్పుడేమో మీరు ఇవ్వని అంటున్నారు. నాకు జాబ్ ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను.
అలా అనకూడదు బాబు. హా, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడే మంచి మార్గం చూపిస్తాడని అంటారు కదా. నేను దేవుడు నమ్ముకునే వచ్చాను. దేవుడు నాకు మంచి దారి చూపించేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. చూడు బాబు, నువ్వెన్ని చెప్పినా ఈ జాబ్ నీకు ఇవ్వలేం. హా, కావాలంటే కాసేపు ఇక్కడే ఉండి దేవుడి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వెళ్ళు. పంతులు గారు పదండి. హా, ఆ. దేవుడా, నువ్వు నాకు ఈ ఉద్యోగం ఇప్పించేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. రే 5 నిమిషాల్లో వంట రెడీ అవుతుంది, భోజనానికి వచ్చే. అలాగే అక్క. ఏంటి సత్య అలా ఉన్నావు? ఏం లేదక్క, ఇవాళ ఒక్క బేరం కూడా తగలలేదు. అదేంటక్క, ఒక్క బేరం కూడా తగలకపోవడమే. పొద్దున్నే ఒకటి తగిలాడు. వాణ్ణి పక్క ఊరు నుంచి మన ఊరి గుడి దాకా తీసుకొచ్చాను. తీరా రిక్షా దిగాక డబ్బులు ఇవ్వమంటే తినమని అట్టి పండిస్తున్నాడు. అరటి పండు ఇవ్వడం ఏంటి? ఏంటోనక్క, అతను చూడ్డానికి మంచోడో అమాయకుడో మెంటలోడో అర్థం కాలేదు. అలాంటోళ్ళు ఈ రోజుల్లో ఎలా బతుకుతారో ఏంటో. సరే, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, అన్నం తిందు గాని. అక్క, నువ్వు కూడా తిను. మీరు తిన్నాక తింటానులే. లేదక్క, నువ్వు కూడా అన్నం పెట్టుకో. ఆహా, కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చానమ్మా. అమ్మ నందిని, నాకు కూడా భోజనం పెట్టమ్మా. ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావు నాన్నా? పక్కూరి సేటు దగ్గర నెల నెల చీటీ కడుతున్నాను కదా, ఆ చీటీ కట్టేసి వచ్చాను. మరి నీ పెళ్లికి డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయమ్మా? అందుకే చిట్టి కడుతున్నాను. అక్క, కూర ఏం చేయలేదేంటి? ఇవాళ పచ్చడితో సరిపెట్టుకోవే. ఇంట్లో కూరగాయలు లేవు, పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏం చేయమంటావు? నాకు ఈరోజు దొండకాయ వేపుడు, గుత్తి వంకాయ కూర తినాలనిపిస్తుంది. అక్క, ఆ దొండకాయ ఫ్రై, గుత్తొంకాయ కూర నూయించుకుంటూ ఈ పచ్చడి మెతుకులు తినేద్దాం.